నేను తీసుకుంటాను, నువ్వు తీసుకుంటా మేము దేనికి ఉండేది. రాజకీయ ప్రసంగాలు చేయడం, ఆనందకరమైన రీతి చేయడం, సామాజిక మాధ్యమాలను పోస్ట్ చేయడం, నిషేధాలను అతిక్రమించడం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. నమో వెంకటేశ్వరాయ. కొంచెం స్పీడ్గా వచ్చాను సార్. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం నిన్న మధ్యాహ్నం రావడం జరిగింది. నిన్న శ్రీకాళహస్తి అభయ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తొండమాను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈరోజు ఇప్పుడే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాలు, యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆయురారోగ్యాలతోని నూతన సంవత్సరం సంతోషంగా ఉండాలి కుటుంబాలతో. రెండోది సంక్రాంతి కూడా ఈ 3-4 రోజులలో సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. మనకందరికీ చాలా పెద్ద పండుగ సంక్రాంతి. నీకు భోగి కానివ్వండి, సంక్రాంతి, కనుము చాలా మన తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నటువంటి పండుగ. తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా చేసుకునేటువంటి మరి పండుగ. కొత్త సంవత్సరం రాగానే వచ్చే మొదటి పండుగనే సంక్రాంతి. మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ, స్వామివారి దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి ప్రజలకు, భక్తులకు ఇలవేల్పైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు చూసినా కోట్లాది మంది భక్తులతో కలకలలాడేటువంటి, మొన్న కూడా వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినటువంటిది మనకు తెలిసినటువంటిది. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం.